పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా డిలే చేశారనేది మనకు అర్థం కాని పరిస్థితి. కానీ గతంలో కూడా మనం చూసాం SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా ఇలానే నీరుగార్చారు. గతంలో ఇది చాలా స్ట్రిక్ట్ రూల్గా పరిగణించబడేది, స్ట్రిక్ట్ చట్టంగా కొంతమంది భావించేవాళ్ళు. మీలాంటి అడ్వకేట్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు స్టేషన్ పెడితే బయట పంపిస్తారు, అసలు కేసులు కూడా రిజిస్టర్ కావట్లేదు. సో ఈ పరిస్థితి ఇప్పుడు మీరు చెప్తున్న అంత ఆర్భాటంగా పోక్సో చట్టాన్ని మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది? ఇది న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? పోలీసులు అంటే బికాస్ ఆఫ్ హై సొసైటీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యాటర్. గతంలో మనం చూసాం ఈ డౌరీ హెరాస్మెంట్ కేసులు అనే వాటిని ఏది అన్ని తప్పుడు కేసులు ఫైల్ చేస్తున్నారు అనే దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కూడా సెవరల్ జడ్జిమెంట్స్ ఇవ్వటం జరిగింది. ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు అక్యూజ్డ్తో పాటు వాళ్ళ బంధువులందరినీ అరెస్ట్ చేయడం అనేది తగదు అని చెప్పేసి జడ్జిమెంట్ చెప్పింది. దాని తర్వాత మరి ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, అది కూడా దుర్వినియోగం జరుగుతూ ఉందనేది ఒక అపవాదం ఉంది. దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. అందువల్ల చట్టం కొంత కోర్టులు కొంత దాంట్లో ఉన్నటువంటి పూర్వాపరాలను అవన్నీ పరిశీలించి దాన్ని అనుగుణంగా మరి వ్యవహరించాల్సి వస్తుంది. కానీ పోక్సోకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలు చేయటం జరిగింది. 2012లో వచ్చినటువంటి పోక్సో 2017-19లో చాలా కఠినంగా తయారయ్యి 10 సంవత్సరాల జైలు శిక్ష నుంచి అది యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష దాకా కూడా వచ్చింది. మరి అటువంటి పోక్సో కేసులలో మరి పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఎలాంటిది, ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఎలాంటిది, ప్రత్యేకంగా హోమ్ మినిస్టరు, సెంట్రల్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కొడుకు దీంట్లో అక్యూజ్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలాంటివి, ఎలా దీన్ని తీసుకోవాలనే విషయంలో పోలీసులు వైఫల్యం చెందారని నా అభిప్రాయం. రైట్, పోలీసులు వైఫల్యం చెందారని మీరు చాలా స్పష్టంగా